విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే మన సర్పంచ్ వెంకటరావు గారికి, అలాగే ఎంపీటీసీ గారు గీత గారికి, అలాగే పత్రికా మిత్రులకు, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధానికందరికీ నమస్కారం తెలియజేస్తూ, అయితే ఈ కార్యక్రమం ఎందుకనేది చిన్నది విపులంగా వివరిస్తారు. అయితే మనకు చెట్ల గురించి ప్రాముఖ్యత మీకు తెలుసు. చెట్లు లేకపోతే మానవ మనుగడకే ముఖ్యం. మా పూర్వం గార్డులు ఫారెస్ట్లు అంటారు, ఒక మానవుడు ఉదయం లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు కర్రతోనే ఉపయోగం ఉంటుంది. ఉదయం లేకుండా పన్నులు చేస్తాం, రాత్రి పడుకునేటప్పుడు కర్రతోనే. కనుక ఆ చెట్లు చాలా మానవ మనుగడకు చాలా ఉపయోగకరమైన చెట్లు. అయితే చెట్ల వల్ల మనకు వాతావరణ సమస్యలు ఏర్పడుతుంది. అలాగే మనకు ఇంటిలో వాడుకున్న కలప కానీ, తలుపులు కానీ, కిటికీలు కానీ ఇలాంటివన్నీ చెట్లు ద్వారా కనుక దీని యొక్క ఉపయోగాలు మీకు అందరూ తెలుసు. సరే, ఇంకొక విషయం, మనకు సింగిల్ ప్లాస్టిక్ అనేది మనం ఇక్కడెక్కడ సొంతంలో బజార్లో మారడం వల్ల మనకు చాలా నష్టం. అంటే మన సోయల్ అదే నాశనం ఉంటుంది. మన ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఉంది, అది అలాగే వదిలేస్తాము. ఆ ప్లాస్టిక్ని భూమిలో వెళ్ళిపోయిందంటే కొన్ని వందల సంవత్సరాలు అది కరగదు అలాగే మీకు ఫస్ట్ చిన్నదంటే అది కరగదు, దాన్ని ఆపరేషన్ రాస్తారు. కనుక ఈ ప్లాస్టిక్ యూజ్ అనేది జరుగుతారు. టీ తాగేటప్పుడు కూడా ప్లాస్టిక్ గ్లాసులు తాగవద్దు, ఇలాంటి పేపర్ ఉపయోగించడం తాగదు. తర్వాత బాటిల్స్ కూడా మనం ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం. వాటిని కూడా గాజు మనం యూజ్ చేస్తున్నాం. అయితే పంచాయతీ సర్పంచ్ గారికి మేము చెప్తున్నాం, ఈ పంచాయతీ పరిధిలో ఈ ప్లాస్టిక్ అనేది మీ శానిటైజర్ వర్కర్స్ యొక్క మనకు చెట్లు ఎందుకు తెచ్చామంటే మీకు అవగాహనకి మనం ఈ ఇంటి ముందుకి పెరట్లో కానీ స్లాబ్ మీద కానీ ఈ మొక్కలు వేసుకోవడం మంచిది. ఇదంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఇందాక చెట్ల వల్ల మీకు మనం ఉపయోగాలు చెప్పాం కదా. మనం కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాం, చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, మన ప్రాణవాయువు ఇస్తుంది. మనం విడిచిపెట్టే గాలి కార్బన్ డైఆక్సైడ్ దానికి ప్రాణవాయువు. మనకి పుష్కలంగా మన ఆక్సిజన్ రప్పించాలంటే మన స్లాబ్ మీద కానీ ఇంటి పెరట్లో కానీ కరెంట్ ఎనర్జీ మనం సేవ్ చేసుకోవాలి. ఎనర్జీ అంటే పవర్. మనం కరెంట్ని పవర్ తీసుకోవాలంటే మామూలు బల్బ్ స్టాప్ చేసి మనం ఈ బల్బ్స్ వాడుతూ 100 యూనిట్లు కాలే ఒక 50 యూనిట్లు, దాని ద్వారా మనం కరెంట్ ఇలాగే కొన్ని విషయాలు. ఇప్పుడు వాటర్, ఇప్పుడు మనం నీరు ఉంది, నీరుని ఇష్టం వచ్చినట్టు మనం పారేస్తుంటాం, దుబారా చేసుకుంటాం నీరు. అలా నీరుని కూడా మనం మితంగా వాడుకోవాలి. ఇప్పుడు ఈ నీరు మనం అరెస్ట్ చేయాలంటే గ్రామాలంటే ఇప్పుడు ఎన్ఆర్జీస్లో మనం చూడండి, ఇది ఆ నీరు ఎందుకంటే అక్కడ కొండ మీద పడిన వర్షం కిందకి వెళ్ళిపోకుండా దాన్ని అరెస్ట్ చేయాలంటే కాంట్రాక్ట్ కళ్ళగా పోవాలి. దాని ద్వారా మీ పొలాల్లో నీళ్ళు వస్తుంది. మేము నూతి కొట్టినా సరే ఆ నూతి నుంచి 30 అడుగులకు నీరు వస్తుంది. మీకు ఒక బోడిగుండు మనిషికి ఒక వర్షపు నీరు దూరం మీద పడితే జమ్ములు జరుగుతుంది. అదే వెంట్రుకలు ఉన్న తల మీద పడితే ఆ వెంట్రుకలు అడ్డుతాయి. అంటే ఆ నీరుని భూమి లోపలికి పంపే ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ వాటర్ని కూడా మేము వేస్ట్ చేయకుండా ఎక్కడ పడ్డా నీరు అక్కడి భూమిలోకి పంపించి మన వ్యవసాయానికి బోర్లు పట్టిన త్వరగా నీళ్ళు వస్తాయని మొక్కలు నాటి కార్యక్రమంలో హాజరైనట్టు మరి కూడా కోదంగ పంచాయతీ గారికి, అలాగే
చెప్పినట్టు మొక్కల కార్యక్రమం అంటే మొక్క అంటూ ఒక మనిషి కూడా అంతే, ఆ మొక్కకి కూడా మాలిగా ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ మొక్కకి ఎంతో జాగ్రత్తగా మనం పెంచుకుంటే అంతా చాలా మంచిది. ఇప్పుడు నీరు గాలి ఉంటేనే నీరు ఉంటేనే గాలి. ఇప్పుడు చెట్టు లేకపోతే గాలి రాదు. ఒక నీడ చెట్టు వెళ్ళి కూద్దామంటే చెట్టు కింద కూస్తే ఆ గాలి తగ్గితే ఎంతో హాయిగా ఉంటాం, హాయిగా గాలి కూస్తాం. ఆ లెక్క మన మనిషికి ప్రాణమే లాగా ఆ చెట్టు ఉంటే గాలి వస్తుంటుంది, అదే ప్రాణమే అనుకుంటాం. మనిషికి గాలి ప్రాణం. కాబట్టి మొక్క పెంచుకోవాలని జాగ్రత్తగా పెంచుకోవాలంటే దానికి నీళ్ళు పోవాలా, గూడు కట్టుకోవాలా. తర్వాత మొక్కలు ఉంటే అక్కడ నీడ ఉంటాయి కాబట్టి పడిన వర్షము అక్కడ వేగి అరగదు, ఆరిపోదు. ఎందుకంటే చల్లగా ఉంటుంది అక్కడ, మట్టి మెత్తగా ఉంటుంది పచ్చిగా. మరి ఇందాక అక్కడ తగ్గితే ఇంత వర్షం పడింది, మట్టిలో నీళ్ళు లేదు, మొత్తం వెళ్ళిపోయింది అక్కడ. కాబట్టి దయచేసి మరి మొక్కలు పెంచుకోవాలంటే చాలా చక్కగా పెంచుకోవాలి. మొక్కలు ఉంటే తెల్లవారు సరి తెల్లవారు మరి అన్ని పూజ గీతం తర్వాత చేయాలి. కానీ మొక్కకి సేవ మాత్రం ముందు ముఖ్య అతిథి. మొక్క పెంచుకోవడం అంటే మొక్కకు ముఖ్యం నీళ్ళు పోస్తాయి. ఎప్పుడు ఉదయం నీళ్ళు పోసి అప్పుడు వండిన తర్వాత వండేసిన తర్వాత చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి మొక్కలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ ప్లాస్టింగ్లో ఇక్కడే చల్లిన అది తీసుకెళ్ళి మళ్ళీ అది మిషన్లో తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి అందులో మాకు తినిపిస్తుంది. మేము తినేస్తున్నాం, మేము బాగుంటుంది చెట్లలో పండుతాం. కాబట్టి సార్ చెప్పిన మాట కూడా కరెక్టే. అలా ప్లాస్టింగ్లు కూడా తాగడం మానేయడము, ఆ ప్లాస్టింగ్ వాడుకోవడం కూడా కొంచెం దూరం పెట్టుకోవాలి. కూడా ఉన్నారు, అది చెప్పాలా పంచాయతీ సర్పంచ్ మేము కూడా చెప్పాలా. మిగతా వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరి బాబు ఆరోగ్యం మీటింగ్ ఆరోగ్యం జరిగింది ఈ రకం చేయకూడదని కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పడం కూడా ఉంది. కాబట్టి అది ఎవరి కోసం కాదు, మన పరిశుభ్రం కోసం. కాబట్టి దయచేసి మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా ఇంకొకసారి మా ఊరి మన నమస్కారానికి మొక్కిస్తున్నాను. మరి ఇంకా వెళ్ళాలి, మన టైం కూడా లేదు. అది త్వరగా మారి మరి మన రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వారులు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు, ఉద్యోగస్తులు అందరూ కూడా వచ్చి మరి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, పెద్దలు, అలాగే యూత్ అందరూ కూడా ఇది చాలా చక్కటి మంచి కార్యక్రమం. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. నీరు చెట్టు అని, అలాగే చెక్ డ్యామ్ కార్యక్రమాలని, ఇంకా కాంటూర్ పద్ధతిలో సార్ చెప్పారు వాటర్ షెడ్ ఎన్ఆర్ చేసినటువంటి కాంటూర్ పద్ధతిలో గుట్టలు ఎక్కడైతే గొయ్యిలు తీసి అక్కడ నీరు వచ్చినటువంటి నీరును ఒడిసి కట్టే విధానం. మన నీరంతా గడ్డకి వెళ్ళిపోతుంది. గడ్డకి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి, కానీ మనం కొండల్లోనూ మనం కాంటూర్ విధానంలో గుట్టలు కొట్టుకుంటే ఆ వర్షం కొంత ఒడిసి కట్టి అక్కడ నుండి మనకు ఎరువు తయారవుతుంది. దానివల్ల మనకు పంటలు పండుతుంది, చెట్లు పెరుగుతాయి. చెట్లు పెరగడం వల్ల ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనము విడిచిపెట్టే గాలి చెట్టు పీల్చుకొని, చెట్టు విడిచిపెట్టే గాలి మనం పీల్చుకుంటాం. చెట్లు ఎంత నాటితే అంత ఆయుస్సు పెరుగుతుంది. అసలు ఈ రోజుల్లో మరి చెట్లు చాలా అవసరము. హైవే రోడ్ వచ్చింది, తర్వాత ఎక్కడ పడితే అక్కడ క్వారీలు తీసేస్తున్నారు. దానివల్ల కూడా మన ఏజెన్సీ కూడా పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి మన గృహాల్లో, మన పెరట్లో, మన స్లాబ్లో, లేకపోతే మనకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును పెంచుకొని అందులో వచ్చినటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తూ, మనం బతుకుతూ, చెట్టును బతికించే కార్యక్రమంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ నాయకుడు చిన్నస్వామి మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు అటవీ శాఖ అధికారులు గౌరవ అప్పన్న గారు, బీట్ ఆఫీసర్ ఉద్దంగి గారు, రేణుక మేడం గారు అధికారులు, అలాగే స్థానిక గౌరవ ఎంపీటీసీ గీత గారు, సర్పంచ్ వెంకట గారి ఆధ్వర్యంలో
మొక్కలు నాటే కార్యక్రమం చేయడం చాలా శుభపరిమాణం. నేటి బాలలే రేపటి పౌరులు లాగా మన ఈ మొక్క చిన్న మొక్క పెద్ద వృక్షమై మామిడికాయ అయినా ఏ చెట్టు అయినా సరే పండు ఇస్తుంది, ఫలం ఇస్తుంది, అదేవిధంగా గాలి ఇస్తుంది. ఈ చెట్లు చాలా ఉపయోగము ప్రజలకు. మనిషికి అనేది మనిషి యొక్క ప్రాణం ఎలాగుందో వివరించారు. మొక్క ఒక ప్రాణం కూడా అలాగే, దాన్ని సంరక్షించుకోవాలి ప్రతి ఒక్కరి బాధ్యత. ప్లాస్టిక్ నివారించాలి. చక్కటి ప్రోగ్రాన్ని అటవీ శాఖ అధికారులు మనకు ప్రజలకు అవగాహన చేశారు. ఇంత శుభదినము ఈరోజు ఇంత త్వరగా ఉదయాన్నే వచ్చి 7 గంటల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం చాలా శుభపరిమాణం. అందరి బాధ్యత. మొక్కలు పెరుగుతున్న వృక్షమై అది తరతరాలుగా మన మనుగడ భవిష్యత్ తరాల వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ మొక్కలు నాటేరు. ఈ రోజు నుండి ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ వచ్చినటువంటి యువకులు ఈ మొక్కని సంరక్షించుకునే బాధ్యతగా మనం చూసుకోవాలి. అధికారులు వారి యొక్క వృత్తిరీత్యా వచ్చి చెప్తున్నారు, మనము దాన్ని పాటించడం మన బాధ్యత. ఆ మొక్కని ఎవరు పీకకుండా, ఏ పశువులు కానీ ఎవరో వచ్చి దాన్ని పాడు చేయకుండా మనం సంరక్షించుకోవడం మన బాధ్యత. ప్లాస్టిక్ని వాడవద్దు, నివారణని దాన్ని అవగాహన పరుస్తున్నారు. మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు దానివలన అనేక రోగాలు వస్తుంది. మనము పశువులు కానీ చనిపోవడం అవుతుంది. మన రైతులు, గిరిజన రైతులు పశువులు అనేక వేలలో 40-60 వేల ఈ డబ్బులు ఇచ్చి కొంటున్నారు. ఆ ప్లాస్టిక్ వచ్చి తింటే రైతులు కూడా నష్టపోయే ప్రమాదం సంభవిస్తుంది. ఇది ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అటవీ శాఖ వర్యులు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వాగతిస్తూ, మనం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అడవి ఉంటేనే మనకు పోడు వ్యవసాయం కానీ, అడవి ఉంటేనే మనకు నీరు వస్తుంది. నిలవగానే మన సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు, శాంతి గారు, అలాగే పత్రికా విలేకరులు, అలాగే మా గ్రామస్తులందరూ చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం